సాధారణంగా మనుషులందరూ కూడా వియోగంలో ఉంటారు. ఎవరైతే యోగాభ్యాసం చేస్తూ ఉన్నారో వారికి ఉన్నతమైనటువంటి చైతన్యంతో పాటుగా ఒక అద్భుతమైనటువంటి మరి అభివృద్ధి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. వృద్ధులకి ముఖ్యంగా శరీరంలో వయసు పెరిగిన కొద్దికి రోగనిరోధక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. తర్వాత వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడానికి ఈ పెద్దవాళ్ళు కూడా యోగా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను వేసే ఆసనాలకి ఇంకా ముద్రాస్కి వెయిట్ లాస్ అవ్వడమే కాదు, లేజినెస్ తగ్గడమే కాదు, ఇంకా చాలా యాక్టివ్ అయ్యాను. నమస్కారం, వెల్కమ్ టు 6 టీవీ. సో ముందుగా ఈ యోగా డే గురించి అయితే తెలుసుకుందాం. అసలు యోగా అంటే ఏంటి, అలాగే యోగాలో ఉన్న ప్రాముఖ్యతలు ఏంటి, అసలు యోగా వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయి, అలాగే చిన్నపిల్లలు కానివ్వండి, వయసు పెరిగిన వాళ్ళు కానివ్వండి. సో చాలా మంది అయితే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, అలాగే ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. సో అవన్నిటిని తొలగించి అసలు యోగా చేయడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి ఏంటి అనేది అయితే ముందుగా మనతో పాటు అయితే యోగా మాస్టర్ అయితే ఉన్నారు. సో వారి మాటల్లోనే అయితే తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. సో అసలు యోగా అంటే ఏంటి, యోగాలో ఉన్న ప్రాముఖ్యతల గురించి కొంచెం మాకు వివరిస్తారా? తప్పకుండా. యోగా అనేటటువంటి దాని పదానికి అర్థం కలయిక. యుజ్ అనేటటువంటి సంస్కృత ధాతు నుంచి ఏర్పడినటువంటిది. దీన్ని యోగా. యోగా అంటే కలయిక. దేంతో పాటు కలయిక? మన మనస్సుతో పాటు కలయిక. తన యొక్క ఆలోచనతో పాటు కలయిక, తన యొక్క శక్తితో పాటు కలయిక, తన యొక్క ధైర్యంతో పాటు కలయిక, తన యొక్క విశ్వాసంతో పాటు కలయిక, తన జీవితంలో సంకల్పించినటువంటి సంకల్పంతో పాటు కలయిక, తన ఆనందంతో పాటు కలయిక, పరమాత్మతో పాటు కలయికే యోగా అని చెప్తారు. దేన్నైనా మనం సాధించాలి అంటే, జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలి అంటే మన మనసు సహకరించాలి, శరీరం సహకరించాలి, విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి. సాధారణంగా మనుషులందరూ కూడా వియోగంలో ఉంటారు, అంటే విడిపోయి ఉంటారు. ఒక సంకల్పం సాధించాలి, అవుతుందో లేదో, చేయలేనేమో అని వేరే వేరే కదా ఆలోచిస్తారు. యోగా అంటే అది కాదు. ఒకటే, నేను దాన్ని సాధిస్తున్నాను, దాన్ని నేను పొందుతున్నాను అన్న ఒక రకమైనటువంటి ధైర్యంతో పాటు కలయిక, ఆత్మవిశ్వాసంతో పాటు కలయిక. ఇంకా యోగా అనేటటువంటిది ఎన్నో ప్రత్యేకతలను కలిగినటువంటిది. అందుకనే అనాది కాలంగా ఉండేటటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి యోగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంత సైన్స్ డెవలప్ అయినటువంటి ప్రస్తుత కాలంలో ఎన్నో యూనివర్సిటీస్ మొదలుకొని, వైద్యాలయాలు అంటే హాస్పిటల్స్లో మొదలుకొని మరి దీన్ని ఎంతో శ్రద్ధతో ఆచరిస్తున్నటువంటి తరుణం. కాబట్టి యోగా ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటిది. ఆరోగ్యపరంగా కానీ, ఇక స్ట్రెస్ను తొలగించడం అయితేనేమి, లేకపోతే రుగ్మతలను తొలగించడం కావచ్చు, ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కావచ్చు, యోగా మన యొక్క అంతర్గత శక్తుల్ని మేల్కొలుపుతుంది, మీ యొక్క ధైర్యాన్ని మీకు పరిచయం చేస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే, యోగా ఎవరైతే చేస్తారో వారికి యోగం పడుతుంది. యోగం పడితే జీవితంలో ఒక ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాడు. తాను కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఏర్పరచుకొని ఎవరైతే యోగాభ్యాసం చేస్తూ ఉన్నారో వారికి ఉన్నతమైనటువంటి చైతన్యంతో పాటుగా ఒక అద్భుతమైనటువంటి మరి అభివృద్ధి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుత కాలంలో యోగాకి ఎంతో ఉత్సాహం చూపుతూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలు నయం చేస్తూ ఉన్నది, ఎన్నో రకాలైనటువంటి మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ ఉన్నది. ఎంతో మందికి ఒక రకమైనటువంటి డిసిప్లైన్తో కూడినటువంటి లైఫ్ని, ఒక సిస్టమాటిక్
లైఫ్ని అందజేసినటువంటిది యోగా. ఈరోజు చాలామంది కొన్ని క్రానిక్ డిసీజెస్, డయాబెటీస్ వచ్చినా, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్తో ఆపరేషన్ జరిగిన, ఏమంటారంటే వైద్యులు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి అంటారు. యోగా చేస్తే మీకు ప్రివెంటివ్ కేర్గా ముందుగానే ఆ హెల్దీ లైఫ్ స్టైల్ని సెట్ చేస్తుంది. అంటే ఎటువంటి ఆలోచన ఉండాలి, ఎటువంటి ప్రవర్తన ఉండాలి, ఎటువంటి ఆహారం ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి, జీవన శైలి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, కుటుంబ పరంగా మీ బాధ్యత ఏంటి, సమాజ పరంగా ఎలా ఉండాలి, వ్యక్తులతో ఎలా ఉండాలి, ఈ రకమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి జీవన శైలినే యోగా అని అంటారు. అందుకనే యోగ మార్గం అనేటువంటిది జీవన మార్గం, ఆరోగ్య మార్గం అని చెప్పవచ్చు. సో సార్ మీరు చెప్పండి, అలాగే ఇప్పుడు యోగాలో ఈ టైంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే చాలా మంచిదని అంటారు? ముఖ్యంగా యోగాకి ఆహారానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆహారంలో కూడా సాత్విక ఆహారం తీసుకున్నట్లయితే ఆలోచన విధానం ప్రశాంతంగా ఉంటుంది. వేరేస్ తామసిక ఆహారము, రాజసిక ఆహారం తీసుకోవటం ద్వారా మనసు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవటము, ఉద్రేకపడటము జరుగుతుంది. కాబట్టి యోగా చేసేటప్పుడు అమృతాహారాన్ని తీసుకోవాలి. అమృతాహారం అంటే పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్, తర్వాత మొలకెత్తిన విత్తనాలు, పళ్ళ రసాలు, తర్వాత సలాడ్స్, ఇవి తీసుకోవటం ద్వారా, సాత్విక ఆహారం తీసుకోవటం ద్వారా శరీరం సహకరిస్తుంది. మన యోగాసనాలు చేయటానికి కానీ, ప్రాణాయామాలు చేయటానికి కానీ ఈ ఆహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సాత్విక ఆహారం అనేది, అమృతాహారం అనేది. కాబట్టి ఈ ఆసనాలు చేసేటప్పుడు శరీరం సహకరించదు. కాబట్టి ఈ ఆహారం, సాత్విక ఆహారం, అమృత ఆహారం తీసుకోవటం ద్వారా యోగా అభ్యాసాన్ని మనం సులువుగా చేసుకోగలుగుతాము. సో యోగా ఇప్పుడు ఎవరెవరికి ఎలా ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మన చిన్నపిల్లలకు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే చాలా ఇప్పుడు వయసుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వయసులో ఉన్న వాళ్ళు కానివ్వండి, అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో ఎల్డర్స్, సో వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో కొంచెం వివరించండి. పెద్దవాళ్ళు యోగా చేసేటప్పుడు వాళ్ళు వేరియస్ రుగ్మతలతోటి వస్తూ ఉంటారు తగ్గించుకోవడానికి. బీపీ కానీ, షుగర్ కానీ, అల్సర్ కానీ, బ్యాక్ పెయిన్, ఓవర్ వెయిట్, ఇవన్నీ తగ్గించుకోవడానికి వచ్చి వాళ్ళు దాని నుంచి ఉపశమనం పొంది వెళ్తూ ఉంటారు. వాళ్ళు గురువుగారిని అడుగుతూ ఉంటారు, చిన్నప్పటి నుంచే కూడా మేము ఈ అలవాట్లను కనుక మేము పాటించినట్లయితే ఈ అవస్థ మాకు వచ్చేది కాదు కదా. కాబట్టి చిన్నప్పటి నుంచే కూడా ఈ ప్రాణాయామ కానివ్వండి, లేకపోతే ఆసనాలు కానివ్వండి, లేకపోతే ఈ మెడిటేషన్ చేయటం ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి రుగ్మతలు లేకుండా చిన్నప్పటి నుంచే ఒక క్రమశిక్షణగా పెరగటం ద్వారా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ జీవితంలో ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించడానికి చిన్నప్పటి నుంచి చేసినట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వృద్ధులకి ముఖ్యంగా శరీరంలో వయసు పెరిగిన కొద్దికి రోగనిరోధక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని పెంచుకోవటానికి ఇక్కడ ఆసనాలు కానివ్వండి, తర్వాత ప్రాణాయామ కానివ్వండి, మెడిటేషన్ కానీ చేయటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవటం ద్వారా రోగాలు దరి రాకుండా కాపాడుకోగలుగుతారు. తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా జీవించగలుగుతారు. తర్వాత వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించటానికి ఈ పెద్దవాళ్ళు కూడా యోగా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే సార్, మీరు చెప్పండి, ఇప్పుడు యోగా వల్ల అసలు ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అండ్ యోగా వల్ల అసలు ఏమి ఉపయోగం? యోగా చేయడం ద్వారా ముఖ్యంగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలపైన అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈరోజు మనం చూసినట్లయితే విద్యార్థులు మొదలుకొని ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, స్త్రీలు మానసిక ఒత్తిళ్లు, మానసిక అలజడులతో స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉన్నాయి. తద్వారా ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ప్రాబ్లమ్, ఒబెసిటీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళకి కూడా అనేక రకమైనటువంటి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం, డయాబెటీస్ ప్రాబ్లం, మైగ్రేన్స్ ప్రాబ్లం,
ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే 70 to 80-90% సైకోసోమాటిక్ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మనస్సు నుంచి ఉద్భవించేటటువంటి రుగ్మతలు, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. ఇది మెంటల్ స్ట్రెస్ తగ్గితేనే కానీ మెడిసిన్స్ తగ్గేటటువంటివి కాదు. మరి మానసిక రకమైన వ్యాధికి మందే లేదని మన పెద్దలు చెప్తూ ఉంటారు, కానీ యోగాలో ఆ మందు ఉంది. యోగా మనస్సు పైన పూర్తిగా మనోమయ కోశం పైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. కాబట్టి యోగా చేయడం ద్వారా, మెడిటేషన్ చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని, మానసిక అలజడుల్ని, డిప్రెషన్ని, యాంగ్జైటీస్ని, ఈ రకమైనటువంటి వాటన్నిటిని కూడా పూర్తిగా నివారించడంలో చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తూ ఉన్నది. అందుకని ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కంపెనీస్లో యోగాని కంపల్సరిగా పెడుతున్నారు. ఎందుకంటే ఈ మానసిక ఒత్తిడికి తట్టుకోలేక అనేక రకమైన వ్యసనాలకి గురైపోవడం, ఆ మానసిక ఒత్తిడి యొక్క ప్రభావం కుటుంబం మీద పడి కుటుంబ సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏర్పడడం, అంటే సత్సంబంధాలు దెబ్బతినిపోవడం, భార్యాభర్తల మధ్య కొట్లాట్లు, భార్యాభర్తలు విడిపోవడం, భార్యాభర్తల మధ్య ఘర్షణలకి దారితీస్తూ ఉంటుంది ఈ మానసిక అలజడి, మానసిక ఒత్తిడి. కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడాలి అంటే ముందుగా మానసిక ఒత్తిడిని తొలగించుకోవాలి. మానసిక ఒత్తిడిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు చక్కగా ఒక 20 నుంచి 40 నిమిషాల పాటు చక్కగా కొన్ని ప్రాణాయామాలు, కొన్ని సూర్య నమస్కారాలు, భస్త్రిక, కపాలభాతి, ఇంకా కొన్ని ముద్రలతో పాటుగా చక్కగా కొన్ని ఆసనాలు, కొన్ని సూర్య నమస్కారాలు, చక్కగా 15 నిమిషాలు ధ్యానం చేసుకున్నట్లయితే మనస్సు, శరీరం అంతా కూడా చక్కగా హాయిగా తయారయ్యి కాన్సన్ట్రేషన్తో ఒక సమస్యని పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి సొల్యూషన్ చూపిస్తుంది మైండ్. ప్రతి ఒక్క సమస్యనికి ఒక పరిష్కారం ఉంటుంది. అది మనస్సు పరిష్కారంలో భాగం వహిస్తే పరిష్కారాన్ని చూపిస్తుంది. సమస్య పైన కేంద్రీకరిస్తే అది మరింత సమస్య జటిలమైపోయి, అది మరింత సమస్య పెద్దదైపోయి, చిన్న సమస్యని కూడా పెద్దగా చేసుకొని భయపడిపోయి టెన్షన్కి, డిప్రెషన్కి గురై జీవితాన్ని గందరగోళంగా చేసుకుంటున్నారు. అందుకని ప్రస్తుత కాలంలో చాలామందికి వసతులన్నీ కూడా ఉన్నాయి, మంచి శాలరీ ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి కారు ఉంది, మంచి కుటుంబం ఉంది, కానీ మానసిక ప్రశాంతతే లోపించింది, ఆనందం లోపించింది, ప్రశాంతత లోపించింది. ఇవన్నీ బయట దొరికేటటువంటివి కాదండి, తన లోపల దొరికేటటువంటివి. తన లోపల దొరికినటువంటివి తనకు పరిచయం చేసినటువంటిదే యోగా. యోగా చేస్తే మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది, మీ ఆనందాన్ని మీకు పరిచయం చేస్తుంది, మీ ఆరోగ్యాన్ని మీకు పరిచయం చేస్తుంది, మీ ప్రశాంతతను మీకు పరిచయం చేస్తుంది, అసలు మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది జీవన శైలి. అదే అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం ద్వారా ఒక క్రొత్త జీవన శైలికి మార్గదర్శకాన్ని చూపిస్తూ ఉంటుందన్నట్టు. కాబట్టి ఈ యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని పూర్తిగా నివారించుకోవచ్చు, శారీరక సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. సో యోగా చేయడం వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటామని చాలా అంటూ ఉంటారు. అంటే మనం నార్మల్గా ఇంట్లో కొన్ని గొడవలు కానివ్వండి, అలాగే ఆఫీస్లో కొన్ని స్ట్రెస్ వర్క్ కానివ్వండి, ఇలా చాలా కొన్ని వర్క్ ప్రెజర్ వల్ల చాలా మెంటల్ ప్రెజర్, మెంటల్లీ తట్టుకోలేక కొన్ని యోగా చేయడం వల్ల చాలా స్ట్రెస్ అనేది మంచిగా రిలీఫ్ అవుతుంది అని చాలా అంటూ ఉంటారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, ఈ యోగా చేయడం ద్వారా కుటుంబ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, ప్రొఫెషనల్ హెల్త్ అన్నది బాగా మెరుగుపడుతుంది, సోషల్ హెల్త్ అంటే సామాజికంగా కూడా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి, కుటుంబ పరంగా కూడా మంచి అండర్స్టాండింగ్. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయాయో, ఎప్పుడైతే క్లియర్ థింకింగ్ ఉందో, ఎప్పుడైతే మనసు హాయిగా ప్రశాంతంగా ఉందో, ఒక మనిషి మీద అరవాల్సిన పని లేదు, ఒక మనిషితో కొట్లాడాల్సిన ఆవశ్యకత లేదు. మనస్సు ఎప్పుడైతే అసంతృప్తికి గురై, అలజడకి గురై, ఒత్తిడికి గురై ఉన్నదో, ఆ యొక్క దీన్ని వేరే వాళ్ళ మీద చూపించేటటువంటిదే ఈ ఒత్తిడి యొక్క ప్రభావం. కాబట్టి మానసిక ఒత్తిడిని ఎప్పుడైతే తొలగించామో, అందుకనే భార్యాభర్తలు ఇద్దరూ కూడా చక్కగా యోగా చేస్తే అండర్స్టాండింగ్ బాగా పెరుగుతూ ఉంటుంది.
ముఖ్యంగా మా దగ్గర ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్, స్పెషల్ యోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలుగా చేసుకుంటూ ఉంటారు. అది ఎక్కడి దాకా పోతుందంటే విడాకుల దాకా కూడా పోతుంది. కారణం ఏంటంటే చాలా చిన్న విషయమే ఉంటుంది, కానీ దాన్ని చాలా పెద్దగా చూడడం ద్వారా ఒత్తిడిని పెంచుకొని ఒక నెగటివ్ భావనతో దూరంగా పెంచుకొని ఆ సమస్యను బాగా దూరంగా తీసుకొని పోతూ ఉంటారు. ఈ యోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు మైండ్ యాక్సెప్టెన్స్, ఓకే ఏం కాదులే అనుకున్నప్పుడు సమస్య చాలా చిన్నదైపోతుంది. మనం ఎందుకు అలాగవుతుంది, నన్ను ఎలాగంటారా అని అహంకారపూర్వంతో దాన్ని మేల్కొల్పినప్పుడు అదో పెద్ద సమస్య జటిలమైపోయి రాత్రి నిద్ర పట్టకుండా చేస్తుంది. సో యోగా చేయడం అంటే తన మనస్సుకి స్థానం శిక్షణ ఇచ్చుకోవడమే. ఏ విధమైన శిక్షణ? సత్వగుణంతో సాత్వికంగా ఒప్పుకునే స్థితికి తీసుకొని వెళ్ళాడు. ఏ క్షణంలో ఏదైతే జరగాలో జరుగుతూ ఉంటుంది. వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంటుంది, చలికాలంలో చలి వేస్తూ ఉంటుంది, ఎండాకాలంలో ఎండ వస్తూ ఉంటుంది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం అంగీకరించినప్పుడు ఆ అంగీకరించిన సందర్భం ఏదైతే ఉందో మనకి ఒత్తిడికి కలగజేయదు. మన స్వతంత్రతను మనం వదులుకోము, మన ప్రశాంతతను మనం వదులుకోకుండా చేస్తుంది. అదే యోగా పాత్ర పోషించేటటువంటి. యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. సో మన బాడీలో కూడా ఎన్నో రోగాలు అనేవి ఉన్నాయి. సో ఈ రోగాలన్నింటినీ తొలగించడానికి ఈ ఆసనాలు ఎలాగ ఉపయోగపడుతున్నాయి, అలాగే ఏ ఆసనాలు చేస్తే ఎలా ఉంటుంది అనేది కొంచెం మాకు వివరించండి. ఈ యోగాసనాలు చేయడం అంటే మన యొక్క శరీరానికి శిక్షణ ఇచ్చుకోవడం. శిక్షణ ఇస్తే మన శరీరం మనకే సహకరిస్తుంది. శిక్షణ ఇవ్వకపోతే మన శరీరం శిక్షిస్తుంది. వయస్సు పైబడిన గారు ఇందాక దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టుగా వయస్సు పెరిగే కొద్దీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా కొన్ని ఒత్తిడికి గురై కొన్ని రోగాలకు గురవుతూ ఉంటాయి. ఉదాహరణకి వెన్ను నొప్పులకి, లేకపోతే థైరాయిడ్ సమస్యలకి, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్కి, లేకపోతే మలబద్ధక సమస్యకి, ఇట్లా వివిధమైనటువంటి. కాబట్టి ఒక్కొక్క ఆసనం ఒక ప్రత్యేక అవయవాలపైన ప్రభావం కలుగజేసిన దాని నుంచి ప్రత్యేక ఆరోగ్య శక్తిని నెలకొల్పుతూ ఉంటుంది. అందుకని యోగా థెరపీ అని మన దగ్గర చేస్తూ ఉంటాం. ఎట్లాంటి క్రానిక్ ప్రాబ్లంతో వచ్చినటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి వితిన్ 15 days నుంచి 1 month లోపల వాళ్ళ శరీరం చక్కగా ఆరోగ్యవంతంగా తయారు చేసుకుని వెళ్తారు. ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ఉదాహరణకి వెన్నెముక మీద ప్రభావం కలిగజేసేటటువంటి కొన్ని ఆసనాలు ఉన్నాయి. భుజంగాసనం, ధనురాసనం, నాభి ఆసనం, సర్పాసనం, ఉష్ట్రాసనం. ఇవన్నీ కూడా వెన్నునొప్పి సమస్యలకి చాలా అద్భుతమైన బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే కొన్ని ఆసనాలు వేస్తే థైరాయిడ్ సమస్యలకి, ఉదాహరణకి అర్ధచక్రాసనం, ఉష్ట్రాసనం, భుజంగాసనం, ఇవి గనక చేసినట్లయితే థైరాయిడ్ సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ప్యాంక్రియాస్ పైన ప్రభావం కలిగజేసేటటువంటివి అర్ధ మత్యేంద్రాసనం, ఉష్ట్రాసనం, సుప్త మత్యేంద్రాసనం, శశాంకాసనం, పశ్చిమోత్తాసనం. ఇవన్నీ కూడా ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకు రెగ్యులర్గా 21 days నుంచి 41 days చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. అలాగే స్ట్రెస్ను తొలగించుకోవడానికి కొన్ని సూర్య నమస్కారాలు, ఊర్ధహస్తాసనం టు పాదహస్తాసనం, భుజంగాసనం, అదేవిధంగా శశాంకాసనం, అదేవిధంగా నాభి ఆసనం, సేతుబంధాసనం. ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడిని తొలగించేటటువంటివి. అదేవిధంగా కొన్ని ఆసనాలు, సూర్య నమస్కారాలు చేస్తే ఒబేసిటీని సమస్యని, ఇట్లా ఒక్కొక్క ఆసనం శరీరంలో ఒక్కొక్క అంగం పైన పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. తద్వారా దాని యొక్క రోగశక్తిని పూర్తిగా నివారించి యోగ శక్తితో ఆరోగ్యాన్ని కలగజేసి మరలా సహజంగా పనిచేసే విధంగా తయారు చేయడంలో యోగాసనాలు అద్భుతమైనటువంటి శిక్షణ ఇవ్వడంలో బాగా ఉపయోగపడతాయి అనేటటువంటిది కొన్ని వేల మందికి, లక్షల మందికి గత 29 సంవత్సరాలుగా మేము అనుభవపూర్వకంగా చూసినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. యోగాలో సులభంగా చేసుకునే ముద్రలు ఏమైనా ఉన్నాయా గురువుగారు? ప్రాణాయామం చేయటం ద్వారా శరీరంలో మనం ప్రాణశక్తిని చైతన్యవంతంగా శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు అందించగలుగుతాం. దీన్ని ఆధారంగా చేసుకుని మన పూర్వీకులైన ఋషులు, యోగులు కొన్ని ముద్రా ప్రాణాయామాలు కనుక్కున్నారు. ఆ ముద్రా ప్రాణాయామం చేయటం ద్వారా శరీరంలో ఉన్న అన్ని భాగాలకు ప్రాణశక్తిని చైతన్యవంతంగా అందజేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్,
చిన్మయ ముద్ర. ఈ ముద్రను చేయటం ద్వారా శరీరంలో ఈ ఈ బొడ్డు నుంచి కంఠం వరకు గల అన్ని భాగాలకు, శరీర భాగాలకు ప్రాణశక్తిని చైతన్యవంతంగా పంపించగలుగుతాం. ఆ విధంగా చేయటం ద్వారా ఊపిరితిత్తులు, గుండె, లివర్ కానీ వీటికి అన్నిటికీ కూడా ప్రాణశక్తి చలనం జరగటం ద్వారా వాటి నిర్వర్తించగలుగుతాయి. సక్రమంగా వాటి యొక్క విధులను నిర్వర్తించడం ద్వారా మన ఆరోగ్యవంతంగా జీవించగలుగుతాం. అదేవిధంగా ఆదిముద్ర. ఈ ఆదిముద్ర అనేది ప్రాక్టీస్ చేయటం ద్వారా ప్రాణశక్తి చలనం తల భాగానికి జరుగుతుంది. తద్వారా మైగ్రేన్, హెడేక్స్, తర్వాత జ్ఞాపక శక్తి పెరగటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి ఈ ఆదిముద్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాతది మేరుదండ. ఈ మేరుదండ ముద్ర అనేది వెన్నెముకకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చేయటం ద్వారా ప్రాణశక్తి చలనం వెన్నెముకకు అందించడం ద్వారా లోయర్ బ్యాక్ పెయిన్ కానీ అప్పర్ బ్యాక్ పెయిన్ కానీ లేకుండా, వెన్నెముకలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించడానికి ఈ ముద్రలు చాలా బాగా ఉపయోగపడతాయి ప్రాణాయామం. అలాగే ఇప్పుడు ఆడవారికి అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే హెల్దీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సమయంలో యోగా ఎలా ఉపయోగపడుతుంది, అలాగే ఎలాంటి ఆసనాలు తీసుకోవాలి ఏంటి అనేది అయితే మీరు చెప్పండి. లేడీస్కి అనేది థైరాయిడ్ ప్రాబ్లం, గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి అండి ఈ రోజుల్లో. సో నాకు థైరాయిడ్ 2013లో వచ్చింది. జూన్లో థైరాయిడ్ ఉందని తెలిసింది. జూన్ ఎండింగ్లో గురువుగారిని కలిశాను. కలవడంతోనే గురువుగారు చెప్పిన ఆసనాసు, ముద్రాసు చేసి వితిన్ 1 monthలో నేను నార్మల్ లెవెల్కి తెచ్చుకోవడం జరిగింది. థైరాయిడ్కి సంబంధించిన ముద్రాసు, ఆసనాసు కంటిన్యూగా చేయటం వల్ల నేను థైరాయిడ్ లెవెల్స్ అయితే తగ్గినాయి. మై నేమ్ ఈజ్ రాధా హాసిని. ఐమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. నేను 1 year నుంచి యోగా చేస్తున్నాను. సో నైట్ షిఫ్ట్ వల్ల చాలా డిప్రెసివ్గా ఉండేది. స్లీపింగ్ టైమింగ్స్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది. బట్ నేను యోగా చేయడం వల్ల, ఎస్పెషల్లీ సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా లేజినెస్ తగ్గింది. నేను వేసే ఆసనాలకి ఇంకా ముద్రాస్కి వెయిట్ లాస్ అవ్వడమే కాదు, లేజినెస్ తగ్గడమే కాదు, ఇంకా చాలా యాక్టివ్ అయ్యాను. పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చింది. సో తక్కువ టైం రెస్ట్ తీసుకున్నా కూడా గుడ్ ఎనర్జీ అన్నమాట. ఊర్ధహస్తాసనం టు పాదహస్తాసనం. ఓకే, ఇప్పుడు మనం చేస్తాం. ఇది మానసిక ఒత్తిడిని, యాంగ్జైటీస్ని తొలగించి, వెన్నుకు బలాన్ని చేకూర్చి, పొట్టను తొలగించడంలో, తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 2 చేతులు నిదానంగా పైకి లేపుతూ శ్వాసను తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. పూర్తిగా శ్వాస తీసుకుంటూ, ఇప్పుడు పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు మరలా నిదానంగా శ్వాసను తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. మరలా శ్వాసను తీసుకుంటూ వెనక్కి వంగాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. శ్వాసను తీసుకుంటూ వెనక్కి వంగండి. నమస్కార స్థితి, విశ్రాంతి. ఇప్పుడు 2 కాళ్ళని ఒక 2 అడుగుల దూరంలో ఉంచుకోవాలి. త్రికోణాసనం. ఇది నడుకు బలాన్ని చేకూర్చడంలో, నడుము నొప్పిని తగ్గించడంలో, సైడ్ భాగాన్ని తగ్గించడంలో ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎడం కాలు యొక్క పాదాన్ని ఎడం వైపుకి తిప్పి ఉంచాలి. 2 చేతులు భుజాలకు సమాంతరంగా రేజ్ చేయాలి. శ్వాసను తీసుకోవాలి. శ్వాసను విడిచిపెడుతూ ఎడం చేత్తో ఎడం కాళ్ళను తాకించే విధంగా ఉంచి మీ యొక్క కుడి చేయిని చూస్తున్న విధంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ కమ్ బ్యాక్. ఎడమ కాళ్ళను సమంగా తెచ్చుకోండి. చేతులు దించండి. ఇప్పుడు కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపు తిప్పి ఉంచండి.
రెండు చేతులు భుజాలకు సమాంతరంగా రేట్ చేయండి. శ్వాసను తీసుకోండి. శ్వాసను విడిచిపెడుతూ కుడి చేత్తో కుడి పాదాన్ని తాకించి ఎడమ చేతిని చూస్తున్న విధంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రండి. చేతులు రెండు దించండి. కాళ్ళ రెండు సమంగా తెచ్చుకోండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు ఒక 2 సార్లు చేద్దాం. అందరూ మ్యాట్ ముందు భాగానికి రండి. నమస్కార స్థితిలో ఉండండి. రెడీ? 1 ఊర్ధ్వాసన్. శ్వాసను తీసుకుంటూ వెనక్కి వంగండి. 2 పాదహస్తాసన్. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగి 2 చేతులతో పాదాలను తాకండి. 3 అశ్వ సంచలనాసన్. ఎడమ కాలు వెనక్కి తీసుకెళ్ళండి. పూర్తిగా పైకి చూడండి. 4 కోకిలాసన్. కుడి కాలుని కూడా ఎడమ కాలు జతలో ఉంచండి. శరీరాన్ని స్ట్రైట్గా సమాంతరంగా ఉంచండి. 5 మార్జాలాసన్. మోకాలు నేలకు తాకించి వెనక్కి వెళ్ళాలి. 6 సాష్టాంగ నమస్కార్. సాష్టాంగాసనానికి రావాలి. 7 భుజంగాసన్. ఛాతిని పైకెత్తి పైకి చూడండి. తలను పైకి లేపి. 8 పర్వతాసనం. మౌంటైన్ పోస్టర్లోకి రండి. 9 మార్జాలాసన్. మోకాలు నేలకు తాకించి సరైన వెనక్కి తీసుకెళ్ళాలి. 10 అశ్వ సంచలనాసన్. ఎడమ కాళ్ళు ముందుకు తీసుకొని రావాలి. 11 పాదహస్తాసన్. కుడి కాళ్ళని కూడా ముందుకు తీసుకొని రావాలి. 12 ప్రణామ్ ఆసన్. నమస్కార స్థితి. చాలా బాగా చేశారు. ఇంకొకసారి చేద్దాం. నమస్కార స్థితికి రండి. 1 ఊర్ధ్వాసన్. 2 చేతులు వెనక్కి తీసుకుని వెళ్ళి శ్వాసను తీసుకుంటూ. 2 పాదహస్తాసన్. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగండి. 3 అశ్వ సంచలనాసన్. రైట్ లెగ్ వెనక్కి తీసుకెళ్ళండి. 4 కోకిలాసన్. ఎడమ కాలుని కూడా కుడి కాలు జతలో ఉంచండి. 5 మార్జాలాసన్. 6 సాష్టాంగ నమస్కార్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 మార్జాలాసన్. 10 అశ్వ సంచలనాసన్. 11 పాదహస్తాసన్. 12 ప్రణామ్ ఆసన్. కూర్చోండి. ఇప్పుడు ఒక్కసారి వజ్రాసనానికి రండి. శశాంకాసనం చేద్దాం. 2 చేతుల్ని శ్వాసను తీసుకుంటూ పైకి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగండి. ఇప్పుడు నిదానంగా మళ్ళీ యథాస్థానానికి లేవండి. శ్వాసను తీసుకోండి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగండి. ఇప్పుడు మరలా యథాస్థానానికి రండి. ఇప్పుడు మరొక్కసారి శ్వాసను తీసుకోండి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగండి. ఇప్పుడు యథాస్థానానికి లేవండి. చేతులు దించండి. ఇప్పుడు ఒక్కసారి భస్త్రికా పొజిషన్కి రండి. రెడీ స్టార్ట్. భస్త్రికా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19, 20. మరొకసారి చేద్దాం. పొజిషన్లోకి రండి. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. వజ్రాసనం నుంచి బయటికి రండి. సుఖాసనంలో కూర్చోండి. ధ్యాన ముద్రలోకి రండి. Close your eyes. Relax your mind and relax your body. Just be with your inner silence. Relax your mind. Relax your body. Slowly open your eyes, looking down. Rub your hands. Massage your face. Slowly open your eyes. సో ఇది ఇంకా ఇలా కంటిన్యూ చేయాలి అని ఇంకా ఎప్పటికీ ఈ ఫ్లెక్సిబుల్ నా బాడీలో ఉండాలి అనే హ్యాపీనెస్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. చూసారు కదా యోగా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. సో చాలా మంది యోగా అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూసారు కదా ఈ వీడియోలో యోగా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యోగాకి ఏజ్ మాత్రం అస్సలు అవసరం లేదు. చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కానివ్వండి, అలాగే ఆడవారిలో గర్భిణీ స్త్రీలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ఎవరైనా సరే యోగా మాత్రం చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే మీరు తీసుకునే ఫుడ్ వల్ల కూడా కానివ్వండి, అండ్ మీ యోగా చేయడం వల్ల స్ట్రెస్ కూడా చాలా స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతూ ఉంటుంది యోగా వల్ల. సో యోగా వల్ల మీరు మీ అన్హెల్దీ మీరు ఎవరైతే మీ రోగాలు ఉన్నాయో ఆ రోగాలను కూడా మీరు తొలగించవచ్చు. సో చూసారు కదా యోగా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV. Thank you.